నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో విద్యుత్తు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. విద్యుత్తు జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో డివిజన్ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అపరిమిత మెడికల్ సదుపాయం కల్పించాలని, అలాగే విద్యుత్తు గ్రేడ్ 2 ఉద్యోగులను జూనియర్ లైన్మెన్లుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించకపోతే ఉద్యమాన్ని దశలవారీగా మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, గ్రేడ్ 2 ఉద్యోగులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కొంచెం మోటివేట్ అయ్యి ఇంకా గట్టిగా ఉధృతమయ్యేటట్టు ఉంది అనే ఉద్దేశం మనం వాళ్ళలో కలిగించాలి. అంతే తప్ప ఈరోజు 20 మంది వచ్చా మళ్ళీ రేపు 10 మంది వచ్చేటట్టు అయితే మనం కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులను ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్ 2లను డిపార్ట్మెంట్ లో విలీనం చేయాలి. డిపార్ట్మెంట్ జేఎల్ఎం గ్రేడ్ 2లను అపరిమిత మెడికల్ పాలసీ అండి. నా పేరు బి జగ్గన్న ద్వారా, జేఏసీ చైర్మన్ రంపచోడవరం డివిజన్. మా యొక్క ఈరోజు మేమందరం కూడా ఈ భోజన విరామ సమయం ధర్నా చేయడానికి ముఖ్య కారణం మా యొక్క రాష్ట్ర జేఏసీ నాయకుల పిలుపు మేరకు మా డిపార్ట్మెంట్లో, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మాకున్న అపరిష్కృతమైన ఈ సమస్యల మీద పోరాటం సాగించే ఉద్దేశంలో మరి మాకు రావాల్సిన వేజెస్ కానీ, కాంట్రాక్ట్ కార్మికులకు డైరెక్ట్ పేమెంట్స్ కానీ, పనికి తగిన పనికి సమాన వేతనం కానివ్వండి, ఇలా జేఎల్ఎం గ్రేడ్ 2లను ఈ రెగ్యులర్ జేఎల్ఎంలుగా కన్సిడర్ చేయడంలో కానీ పలు రకాల సమస్యలపై మా జేఏసీ ఈ యొక్క దశలవారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం మరి గతంలో మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళినా సరే, దశాబ్దాలు గడిచినా సరే ఈ యొక్క సమస్యలు ఇంకా మాకు కొలిక్కి రాకపోవడంతో మా యొక్క జేఏసీగా ఫామ్ అయ్యి దాదాపు 23 సంఘాలు జేఏసీగా ఫామ్ అయ్యి ఈ యొక్క మేము ఈ దశలవారీ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మాకు రంపచోడవరం డివిజన్లో మేము భోజన విరామ సమయం ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు రేపు కూడా జరుగుతుందండి. అలాగే 19, 20వ తారీఖున మేము రిలే నిరాహార దీక్షలు, తర్వాత 22వ తారీఖున ర్యాలీగా వెళ్ళి ఎవరైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వినతి పత్రం అందించే ప్రోగ్రాం చేపట్టారు. జేఏసీ నాయకుల పిలుపు మేరకు మేమందరం కూడా సంఘటితమై మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు మనం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మరి జేఏసీ తరపున ఇచ్చిన పిలుపు మేరకు 14వ తారీఖు నుంచి దశలవారీ కార్యక్రమం చేపడుతున్నాం. మరి అందులో భాగంగానే ఈరోజు మరి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సుమారు 200 మంది మరి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సమక్షంలో కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి మా ఉద్యోగుల తరపున ప్రధానమైన డిమాండ్లు అయితే ఉన్నాయో, డిఏ బాకాలు కానివ్వండి, వేకెన్సీలు ఫిల్ చేయడం కానివ్వండి, ఇలాగ అనేక రకమైనటువంటి అంశాల మీద మరి జేఏసీ సంస్థాగతమైనటువంటి మేనేజ్మెంట్తో అనేక సార్లు మరి చర్చలు జరిపారు. లిఖితపరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టినప్పటికీ కూడాను మరి అమల్లో లేవు. మరి అన్నీ కూడా క్రోడీకరించుకొని మరి గత్యంతరం లేని పరిస్థితిలోనే ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టి కంటిన్యూ చేయవలసిన పరిస్థితి వస్తుంది. మరి ప్రభుత్వం కానివ్వండి, ఉన్నతాధికారులు కానివ్వండి, మరి ఈ యొక్క సమస్యల మీద జోక్యం చేసుకొని ఈ యొక్క సమస్యలను సత్వరమే మరి పరిష్కరించాలని చెప్పేసి ఈ డివిజన్ తరఫున మేము విజ్ఞప్తిని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ.